నాకు తెలిసి డౌట్ ఏంటంటే ఆ చేపల పులుసు ఎఫెక్ట్ ఉన్నట్టున్నది వీళ్ళకి. చేపల పులుసు ఎఫెక్ట్ పనిచేసింది. అందుకే తెలంగాణలో తెలివిలో కనబడుతున్నారు, మిగతా వాళ్ళు తెలివి ఉన్నోళ్ళకే కనబడుతున్నారు. చేపల పులుసు ఎఫెక్ట్ అంతా అది. తెలంగాణ వాదులారా, వాళ్ళ తెలంగాణ ఉద్యమకారులు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారో, నిజమైన తెలంగాణ వాదులు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారో, ఇవాళ వాళ్ళందరూ కూడా ఇలా వెంటనే మీ లోపల ఏమాత్రం తెలంగాణ రక్తం మీ లోపల ఉంటే ప్రవహిస్తే, మీ లోపల తెలంగాణ పౌరుషం మీ లోపల ఉంటే బీఆర్ఎస్ పార్టీలో ఒక్క కార్యకర్త ఉండదు. నిజంగా మీ తెలంగాణ వాదులైతే ఇలా అక్కడక్కడ డిబేట్ లో కొంతమంది ఉద్యమ నాయకులతో వస్తున్నారు. కొంతమంది ఇవాళ డిబేట్లలో దీన్ని ప్రస్తావించని చెప్పండి. అలా మీరు అక్కడక్కడ డిబేట్ లో కొత్తగా స్టార్ట్ చేసిన మధ్య ఏంటంటే కేసీఆర్ కొంత పొరపాటు చేసిండు. అంటే పొరపాటు చేసినట్టు ఇక పొరపాటు చేయడానికి అంటే కేసీఆర్ మంచోడు అనేది తయారు చేస్తారు కావాలని. ఇక్కడ పోటీ చేసే అభ్యర్థి అంటే ప్లాన్ ప్రకారం మళ్ళా తెలంగాణ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ ప్రజలు తెలివిమంతులు అయ్యారు. ఇప్పుడు తెలివిమంతులు అయ్యా తీసి లాడి కొడితే తీసుకపోయి నీ కుటుంబం నువ్వు పోయి ఎటు కాకుండా అయిపోయారు. మీ అయ్యా ఫామ్ మీద గడ్డి కూర్చుకొని కూర్చోండి. అలా తీసి చెంపచ్చలు అనిపించారు. తెలివిమంతులు అయినాం ఇప్పుడు. కానీ తెలంగాణ సమాజం అప్పీల్ చేస్తున్నాం. మన లోపల తెలంగాణ రక్తం ఉంది. మనకు ఉద్యమ చరిత్ర అన్నది.